విలేజ్ ఎల్డర్స్ మాట్లాడి చెప్పడం ఏంటంటే విలేజ్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని చెప్పడం జరిగింది. అంటే విలేజ్ నుంచి ఎల్డర్స్ కావచ్చు, పెద్దలు కావచ్చు, మహిళలు, పాత నాయకులు కావచ్చు, వీళ్ళందరితో మాట్లాడి ఏం చేసినట్టే విలేజ్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పాను. ఒక్కొక్క సీసీ కెమెరా ఉంటే దాదాపు 100 మంది పోలీసులకు సమానం కనుక సీసీ కెమెరాలు నేరాల నియంత్రణలో మనకు అంటే హిట్ అండ్ రన్ కేసులు కావచ్చు, యాక్సిడెంట్ కేసులు కావచ్చు, ముఖ్యంగా నైట్ దొంగతనాలు కావచ్చు, చాలా వరకు మనకు ట్రేస్ అవుతాయి. సో అందుకనే విలేజ్ ఎల్డర్స్ మాట్లాడి వాళ్ళు కూడా మంచి కోఆపరేట్ చేశారు, సహకారం చేశారు. సో వీలైనంత త్వరలో ఈ విలేజ్ లో కూడా ఒక 5 నుంచి 6 కెమెరాలు పెట్టిస్తామని. ఇప్పటి వరకు నా వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక 14 అన్ని కూడా సోలార్ కెమెరాలు ఫిక్స్ చేసిన. ఇంకొక 4 సీసీ కెమెరాలు కూడా అంటే వస్తాయి, ఇవాళ రేపట్లో అవి కూడా అవుతాయి. ఈ సైడ్ అంటే ముఖ్యంగా ఈ డైరెక్షన్ లో మన పెద్దాపూరు, సుబ్బకపల్లి, గుర్రంపేట, లక్ష్మీదేపడి ఈ రూట్ లో పెట్టలేదు. ఈ రూట్ లో కూడా అంటే సెకండ్ ఫేజ్ లో ఈ విలేజ్ అన్ని కవర్ అయ్యే విధంగా ఒక్కొక్క విలేజ్ లో పోయి ఆ విలేజ్ ఎల్డర్స్ మాట్లాడి వాళ్ళ సలహాలు సూచనలు వాళ్ళు ఇచ్చిన అంటే వాళ్ళ కలెక్ట్ చేసుకున్న అమౌంట్ బట్టి మేము కొంచెం ఏర్పాటు చేసి, సో ఈ రూట్ కూడా అంటే మనకు ఈ భూపాలపల్లి రూట్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఈ రూట్ కూడా కవర్ అయ్యే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం.